హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో పొడరిల్లు అనే ఒక చిన్న ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో మహాలక్ష్మి అనే అమ్మాయి వచ్చేసి చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకి బాగా డిస్టర్బ్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మొదట్లో చిదంబరం దగ్గర తల వచ్చి నేను ఇక్కడే ఉండడానికి రాలేదు, కానీ కన్నకి జ్వరం వచ్చింది అని తెలిసి వచ్చాను అని చెప్తూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన మహాలక్ష్మితో చక్రి ఇంకా అందరూ చాలా ప్రౌడ్‌గా ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తయారీ అనే ఆవిడ గుడి దగ్గర దొరికి మహాలక్ష్మిని చాలా దారుణంగా రెచ్చగొడుతూ ఉంటుంది. తయారీ అంటూ ఉంటుంది, ఆహా ఇల్లు ఒక రాక్షస కొంప, ఆహా ఇంట్లోకి ఏ ఆడవాళ్ళు వచ్చినా ఎక్కువ కాలం ఉండలేరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు అని తప్పుగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. ఈ మాటలకు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నిజంగానే ఆహా ఇంట్లో ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొక ఆవిడ వెళ్ళిపోయింది, ఇప్పుడు తను కూడా వెళ్ళిపోయింది కాబట్టి తన పైన ఉన్న శాపం నిజమేమో అని భయపడుతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా కుమార్ తన మీద అరుస్తున్న మహాలక్ష్మి తయారీ చెప్పిన మాటలు ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ చివర్లో రేపటికి ఇంట్లో ఎవ్వరు ముత్తైదులు వచ్చి పేరంటానికి పిల్లవాడికి ఆడవాళ్ళకి ఎవరైనా ఉన్నారు అని అడిగితే తయారీ మళ్ళీ రెచ్చిపోయి ఈ ఇంట్లో ఎవ్వరు లేరు, ఇది మగ వేదవాళ్ళు ఉండే కొంప అని అనే టైంకి మహాలక్ష్మి తిరిగి గడప తొక్కి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అంతే చుట్టూ ఉన్న వాళ్ళు మాటలకి ఇంకా కన్నా జ్వరం చూసి ఎలా అయినా ఆ ఇంటి పరువు కాపాడాలని మహాలక్ష్మి తీరిగా ఇంటికి వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.